జగన్మోహన్ రెడ్డి 48 గంటల్లో ఏ భూములైతే ఆక్రమించుకున్నారో నిరుపేదలు ఆ భూముల్లో వాళ్ళకి పక్కా ఇళ్ళు నిర్మిస్తామనే హామీ కలెక్టర్ దగ్గర నుంచి రాకపోతే 48 గంటల తర్వాత శ్రవణ్ కుమార్ జేబీఎంరావు భారత్ పార్టీ ప్రతి సాధారణమైన కార్యకర్త అనంతపురంలో కదం తొక్కుతాడు, గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దళిత బిడ్డల రక్తాన్ని చవిచూచినటువంటి ఒక పులిలాగా నువ్వు తయారైనావు. నీ యొక్క పులిని బోన్లో పెట్టే రోజు అతి త్వరలోనే ఉంది. నీలాంటి వ్యక్తిని చరిత్ర క్షమించకుండా ఉండే విధంగా ఓటుతోనే రేపొద్దున మా కార్యకర్తలందరూ సమాధానం చెప్తారని విన్నపం చేసుకుంటూ ఈ దురదృష్టకరమైనటువంటి అంశాన్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలని కోరుకుంటున్నా. ఇలాంటి దుర్ఘటనలు జరగటం అత్యంత దురదృష్టకరం. యావత్ దళిత సమాజం దీన్ని ఖండించాలి. బాధితులకు బాసటగా నిలబడాలి. కష్టాల్లో ఉన్న వారికి మేమున్నామని భరోసా ఇవ్వాలి. ఒక దస్తగిరి లాంటి వ్యక్తి వెళ్ళి ఆ బాధితులను పరామర్శిస్తే మీకు ప్రాబ్లం వచ్చిందా? అంటే దస్తగిరి లాంటి వ్యక్తి బాధితులను పరామర్శించకూడదా? బాధితులను పరామర్శిస్తే మీకు ప్రాబ్లం వచ్చిందా? ఏమంటే దస్తగిరి వెళ్ళి బాధితులను పరామర్శిస్తే మీరు దాడి చేస్తారా? బాధితులను పరామర్శించకూడదా? బాధితులను పరామర్శిస్తే తప్ప? ఆ బాధితులుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శిస్తే తప్పేంటండి? వాళ్ళ మీద మీరు దాడులు చేస్తారా? నేను మీకు కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి విన్నపం చేస్తున్నా. ఈ విధంగా తగలబెడతారండి ఎక్కడైనా ఇళ్ళు? దళిత బిడ్డలు ఇళ్ళు కట్టుకుంటే దాన్ని ఇలా తగలబెడతారా? అంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఈజ్ దెర్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్? వాళ్ళు ఆక్రమించుకుంటే ఏం చేయాలండి? ఆక్రమించుకుంటే పోలీస్ కేసులు పెట్టండి సార్, కోర్టులో వేయండి సార్. అంతేగాని ఈరోజు ఎమ్మెల్యే అనుచరులు వచ్చి ఈ విధంగా తగలబెట్టేస్తుంటే సమాజమా ఇది? మనం అడవుల్లో ఉంటున్నామా? ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రజలందరి దగ్గర నుంచి మద్దతు కోరుతున్నా. ఈ విషయం మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పందించాలి. నిరుపేదలైనటువంటి బిడ్డలకు బాసటగా నిలబడాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇక 2 నెలల సమయమే